యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీది ఏ కులమైన యేసుక్రీస్తే నీకు ప్రభు. నీది ఏ మతమైన యేసుక్రీస్తే నీకు ప్రభు. నీది ఏ ప్రాంతమైన నీకు యేసుక్రీస్తే ప్రభు. తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు నీది ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ మండలమైనా, ఏ గ్రామమైనా యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడు. ఇది సత్యం. మేము పూజలు చేసేటప్పుడు మా అమ్మకు ఒక దేవుడు, మా నాన్నకు ఒక దేవుడు, నాకు ఒక దేవుడు, మా అక్కకు ఒక దేవుడు, మా చెల్లికి ఒక దేవుడు. లోకంలో ఉన్నప్పుడు కొంతమందిని చూడటానికే సోమవారం శివాలయానికి వెళ్తాను, మంగళవారం రోజు హనుమాన్ టెంపుల్కి వెళ్తాను, బుధవారం రోజు అయ్యప్ప టెంపుల్కి వెళ్తాను, గురువారం రోజు సాయిబాబా టెంపుల్కి వెళ్తాను, శుక్రవారం రోజు అమ్మవారి టెంపుల్కి వెళ్తాను, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాను. ఓన్లీ చూడటానికే నేత్రాశ. తర్వాత అర్థమైంది నరక ప్రయాణం అని. కాబట్టి యేసు ప్రభు ఒక రోజుకో, ఒక మనిషికో, ఒక ఫ్యామిలీకో కాదు, అందరికీ ప్రభు. అబ్బా, ఈ మాటలు నీకు వినటానికే ఇబ్బందిగా ఉన్నా నీకు కూడా ప్రభు యేసుక్రీస్తే. ఇది సత్యం. మరి అంత గొప్ప ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎలా వచ్చాడు? వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది. మన పాపము పోవాలి అంటే మనం ఏం చేయాలి? కోళ్ళు, మేకలు, లేదంటే దున్నపోతులు, పొట్టేళ్ళు ఇవి కోసుకొని దేవుడి పేరు చెప్పుకొని మనమే తినేస్తే మన పాపాలు పోతాయా? మన పాపాలు పోవాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి. అది ఎలాంటి రక్త ప్రోక్షణ జరగాలి? పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. పరిశుద్ధమైన రక్తం ఎవరిలో ఉంది? పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు కనుక ఆయనలోనే ఉంది. ఇది సత్యం. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏ రక్తము కూడా మనల్ని పవిత్రులుగా చేయలేదు. ఒక్క యేసు రక్తము మాత్రమే మనల్ని పవిత్రులుగా చేయగలదు. కాబట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడు. మనల్ని పాపం నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తంతో మనం తడుపుకుంటేనే మన పాపాలన్నీ పోతాయి. ఇది సత్యం. అయ్యా, నాకు ఏ రక్తమో అక్కర్లేదు, నేను పాపంలోనే ఉంటాను, నా ఇష్టం, నా దేవుడు చాలామంది ఉన్నారు, నా దేవతలు చాలామంది ఉన్నారు అని నువ్వు అనుకుంటే నీ గురించే మంచిగా ఒక వాక్యం రాసి పెట్టున్నాడు దేవుడు. అదే పాపంలో నేను బ్రతుకుతాను అని నీవు అనుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 6:23 ఈ విధంగా సెలవిస్తుంది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము,